హే గాయ్స్, హాయ్, దిస్ ఇస్ సాయి భార్గవి 06 యూట్యూబ్ ఛానల్. సాయి ఉన్నాడు, భార్గవి లేదేంది అనుకుంటున్నారా? ఈ కంటెంట్ వచ్చేసి యాక్చువల్లీ ఇది నా స్కూల్ కంటెంట్. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్ అండ్ నేను ఆడుకున్న స్కూల్, నేను నా మెమొరీస్ అన్నీ ఈ స్కూల్లోనే ఉన్నాయి. నా క్రష్లు కానీ, నేను చేసిన చిల్లర పనులు కానీ ప్రతి ఒక్కటి ఈ స్కూల్లోనే ఉన్నది. ఎందుకంటే నేను ఫస్ట్ టు 10th మేబీ అంటే నా స్కూల్లో నేను వేరే ఏ స్కూల్లో కూడా చదవలేదు, ఇంకా ఒకటే స్కూల్లో చదివిన. సో ఈ స్కూల్లోనే దాదాపు 12 years చదివిన. అంటే 5 years వచ్చేసి హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ వచ్చేసి 7 years వేరే స్కూల్లో చదివిన. అంటే దీనికి సంబంధించిందే ఉంటుంది అది కూడా. సో ఫైనల్లీ యాక్చువల్లీ ఇప్పుడు మా స్కూల్ ఏంటి అని అంటే శ్రీ సరస్వతి శిశు మందిర్ మంచిర్యాలలో ఉంటుంది ఇది. నేను వచ్చేసి నా స్టడీస్ అన్ని మంచిర్యాలలో అయినాయి. సో ఎందుకు ఈ వీడియో తీస్తున్నానంటే మా స్కూల్ యాక్చువల్లీ ఎంత మంచిగా ఉండే అంటే నాకు తెలిసి ఆదిలాబాద్ డిస్టిక్లో శిశు మందిర్లలో మా స్కూలే హైలైట్ ఉండేది. అలాంటిది ఎంత దరిద్రంగా అయిపోయింది ఈ స్కూల్ అని అంటే ఒక్కసారి మీకు చూపిస్తా. నాకు తెలిసి అసలు ఈ ప్రాబ్లం ఇట్లా ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు. అంటే మా స్కూల్లో చెప్పే లెక్చరర్స్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే స్టూడెంట్స్ వల్ల ఇట్లా అయిపోయిందా, ఇదైతే అర్థమవుతలేదు. కానీ స్కూల్ అయితే మొత్తం బర్బాద్ అయిపోయింది. మెయింటెనెన్స్ లేదు, ఇంత గలీజ్ ఎట్లయిందో అర్థమవుతలేదు. ఇప్పుడు నేను నేను ఎక్కడైతే తినేటోనో, ఎక్కడైతే సైకిల్స్ పెట్టేటోనో, ఎక్కడైతే మా క్లాస్ రూమ్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. నా మెమొరీస్ అన్నీ చూపిస్తా. చలో ఒకసారి అయితే వచ్చేసేయండి. యాక్చువల్లీ ఇదంతా వచ్చేసి మా లేట్ అయినా కూడా మమ్మల్ని ఆ గేట్ బయటనే ఉంచేటోళ్ళు, ఏ రోజు కూడా లోపలికి రానిచ్చేటోళ్ళు కాదు. ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ కూర్చుంటారు. ఏమో చెప్తారు వాళ్ళు, అదంతా నాకు ఐడియా లేదు, గుర్తుకు లేదు ప్రజెంట్ వచ్చేసి. ఇక్కడనే ప్రేయర్స్, ఇక్కడనే టేబుల్స్ ఉంటాయి, దాని మీద సరస్వతి అండ్ భరతమాత లార్జ్ ఫొటోస్ అయితే పెట్టేసి మార్నింగ్ ఎవ్రీడే పూజ అయితే చేస్తారు. ఇది వచ్చేసి అది కంప్లీట్ అయ్యి, ఇది ప్రేయర్ తర్వాత యాక్చువల్లీ ఆ క్లాసెస్కి అయితే వెళ్తారు. అవి వచ్చేసి మా క్లాసెస్. ఇది దీని ఏమో అంటారు కదా, స్టాఫ్ రూమ్. ఇది మా స్టాఫ్ రూమ్. ఇది మా స్టాఫ్ రూమ్ చూపిస్తా ఒకసారి, లోపలికి రండి ఒకసారి. దీనిలో లైట్స్ కూడా లేవు. మేబీ నాకు తెలిసి ఇది నైట్ పడుకోలేకపోతే నైట్ ఏమవుతుందో కూడా అర్థమవుతుంది. నాకు స్కూల్ చూసి భయం అవుతుంది. అనుకుంటా మళ్ళీ పొద్దుగా లేచే వరకు ఏమవుతుందో కూడా అర్థమవుతలేదు. ఇది వచ్చేసి మా కంప్యూటర్ ల్యాబ్. అమ్మో ఇగో బల్లులు చూసి లైట్లు ఉన్నాయా, బల్లులు కనిపిస్తున్నాయి. బల్లులు, పాములు కూడా ఉండొచ్చు మేబీ, నాకు తెలియదు. ఇది కంప్యూటర్ రూమ్ అని చెప్పేసి ఉండేది. లోపల కంప్యూటర్ రూమ్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ ఇది మా హెడ్ మాస్టర్ రూము. లక్షయ్య అని ఉండే అప్పట్లో, ఇప్పుడు ఏడున్నాడో తెలియదు సారు. ఇది వచ్చేసి అది. నెక్స్ట్ వచ్చేసి అంటే మా ఎవ్రీ క్లాస్కి ఇట్లా ఫొటోస్ ఉంటాయి. శివాజీ ఇట్లా వీళ్ళందరి ఫొటోస్, వాళ్ళ నేమ్స్తోని క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో ఇది ఏ క్లాస్ రూమ్? యాక్చువల్లీ మేము ఈ క్లాస్లో ఎప్పుడు కూర్చోలేదు నేనైతే. సో ఇది వచ్చేసి మా 9th క్లాస్లో మేము 8th క్లాస్లో మేము ఇలా కూర్చున్నాం. 8th 7th అనుకుంటాం మేబీ. అమ్మా ఒకసారి ఒకరు. మా 7th వచ్చేసి ఇలానే కూర్చున్నాం మేము. నాకు గుర్తుంది లాస్ట్ నుంచి 2 benches ఏమో. ఇది చూపెడు ఒకసారి. ఇది వచ్చేసి ప్రజెంట్ ఇట్లా అయిపోయింది. వచ్చేసి ఇగో ఇక్కడ మొత్తం ఒక చెట్లు ఉండే, ఇక్కడ ఒక 10-15 చెట్లు ఉండే. ఆ చెట్ల మీద కూర్చుంటుండేవి. కానీ ఇప్పుడు మొత్తం ఆ చెట్లు లేవు, మొత్తం ఏమో చెట్లు తయారైపోయినాయి. అది తర్వాత చూపిద్దాం అనుకోండి. టైల్స్. నెక్స్ట్ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది 9th క్లాస్ 10th క్లాస్. ఇవి 2 classes ఇక్కడ ఉండేవి. ఇది ఏ సెక్షన్, అది బి సెక్షన్. 10th వచ్చేసి ABC 3 sections ఉండేవి. ఇది 9th క్లాస్. దీంట్లోనే మేము కూర్చునేటోళ్ళం. సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్లోనే కూర్చునేటోళ్ళం, ఎక్కువ దూరం కూడా పోయేటోళ్ళం కాదు. ఇది బి సెక్షన్. వీళ్ళకు మాకు ఎప్పుడు లొల్లులే అవుతుండే. ఈ చెప్పులు ఏదో పెడితే ఎప్పుడు రోడ్డుగా పడేసేటోళ్ళం మేము. ఇప్పటికీ వీళ్ళకు మాకు ఎప్పుడు లొల్లులే అవుతుండే.
ఈ చెప్పులు ఏడా పెడితే ఎప్పుడు రోడ్డుగా పడేసేటోళ్ళం. రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ. ఇది ఏ సెక్షన్ 10th క్లాస్ యాక్చువల్లీ. ఇది బి, అది సి. కొన్ని రోజులు దీంట్లో కూర్చుండే, కొన్ని రోజులు వచ్చేసి దీంట్లో కూర్చున్నాం, ఈ క్లాస్లో కూర్చున్నాం. ఒకసారి వీడియో లోపలికి చూపించాను. ఎన్ని బెంచెస్, కొత్త కొత్త బెంచెస్ ఉన్నాయి చూడాలి ఒకసారి. బెంచెస్ చూడాలి. ఇంకా స్టిల్ కూడా తీయలేదు మేబీ, నాకు తెలిసి అసలు ఇట్లా ఎందుకైతుందో అర్థమవుతలేదు స్కూల్ వ్యవస్థ. సో ఇక్కడ వచ్చేసి మేము చెప్పులు వచ్చేసి ఇట్లా బయట పెట్టి పోయేటోళ్ళం అన్నట్టు లోపలికి. ఇట్లా బయట పెట్టేటోళ్ళం, ఇట్లా బయట చెప్పులు పెట్టి లోపలికి పెట్టేటోళ్ళం. లోపలికి షూస్ కానీ చెప్పుల్స్ కానీ నాటలోడు. శిశుమందిలో ఇది ఒక కండిషన్ ఉంటుంది, చెప్పుల్స్ కానీ షూస్ కానీ నాటలోడు లోపలికి. ఇవన్నీ చెట్లు ఉండేవి ఇక్కడ. ఆ చెట్లన్నీ పోయినాయి. మీకు మీరే చూపిస్తా ఒకసారి. ల్యాబ్ అండ్ లైబ్రరీ చూపిస్తా. రారా మీదికి నా 2 minutes అయిపోతుంది. యాక్చువల్లీ మీది వచ్చేసి 6th 7th 8th క్లాసెస్ ఉంటాయి కొన్ని. సో మాకు మీదికి వెళ్దామంటే కొద్దిగా భయం అవుతున్నది. ఆ దయ్యాల కోటలు ఎక్కువ అయిపోయింది అసలు శిశుమందిడు. ఏమో అర్థమవుతలేదు కానీ భయం అవుతుందని మీదికి పోతలేము. సో అవన్నీ వచ్చేసి ఆ క్లాసెస్ దాంట్లో కూర్చుంటుండే. మీ 7th క్లాస్ వచ్చేసి లాస్ట్ రూమ్లో కూర్చుంటాము మేము. దాని తర్వాత వచ్చేసి అది ల్యాబ్, మీకు కనిపిస్తుంది కదా, ఆ రూమ్ వచ్చేసి ల్యాబ్. లైబ్రరీ కూడా మీదనే ఉందనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడు లైబ్రరీకి పోకపోదు మేము, సో మాకు క్లారిటీ లేదు లైబ్రరీ. సో మేమైతే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ సైకిల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటోళ్ళం. అసలు ఎన్ని సైకిల్స్ ఉండేవి అంటే నిజంగా ఒక 200 సైకిల్స్ ఉండేవి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వచ్చే వరకు. ఇక్కడనే దగ్గర 200 సైకిల్స్ ఇలానే ఇరికించి పెట్టేటోళ్ళం. ఎవరితో అన్న కొట్లాటలు అయితే గాలి తీసి సపడే కాలం నడిపించేటోళ్ళం, మేమేమో సైకిళ్ళ మీద పెట్టేళ్ళం. ఎవరితో అన్న కొట్లాటలు అయితే గాలి తీసి సపడే కాలం నడిపించేటోళ్ళం, మేమేమో సైకిళ్ళ మీద పెట్టేళ్ళం. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఆ గొడవలు కూడా మా పక్క సెక్షన్లతోనే అయిపోయాయి మస్తు. ఎవడన్నా పోరీలు గిట్ ఉంటారు కదా, అమ్మాయిలు గిట్ట ఏమన్నా చక్కగా మాట్లాడకపోతే వాళ్ళ సైకిల్ గాలి కూడా తీసేటోళ్ళం ఇట్లా లేదు. పోరీలు గిట్ ఉంటారు కదా, అమ్మాయిలు గిట్ట ఏమన్నా చక్కగా మాట్లాడకపోతే వాళ్ళ సైకిల్ గాలి కూడా తీసేటోళ్ళం ఇట్లా లేదు. ఇదే పని చేసేటోళ్ళం. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు 9th క్లాస్లో ఒక అమ్మాయితోని జస్ట్ చిన్న క్రష్ ఉండే అనమాట. అయితే ఏం చేసేటోళ్ళం, రోజు అటు ఇటు పోయేటోళ్ళం. ఆమె యాక్చువల్లీ నేనేమో సైకిల్ మీద పోతుండే, ఆమెతో ఎట్లా మాట్లాడాలి, ఆమె ముందే ఉరికేది. సో నేను ఏం చేసేటోన్నానంటే ఆమె సైకిల్లో గాలి తీసేటోని, ఆమె ఒక్కటి నడుచుకుంటూ వచ్చేది, నేను వెనకకెళ్ళి సైకిల్ మీద నేను కూడా పోయి ఆమెకు లైటింగ్ కొట్టేటోని. సో అదన్నమాట. ఇది వచ్చేసి మన సైకిల్స్ పెట్టుకునే స్టాండ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా లెక్చరర్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ అందరి సైకిల్స్ అక్కడ పెట్టుకుంటారు, లెక్చరర్స్ అందరూ సైకిల్స్ ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా సైకిళ్ళ మీదనే వచ్చేటోళ్ళు రెగ్యులర్గా, వాళ్ళకి బైక్స్ లేకుండే. ఆ చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు, ఆ వేప చెట్టుకు వచ్చేసి ఒక బెల్ ఉండే. ఆ బెల్ యాక్చువల్లీ 5th ఏ క్లాస్ అసలు ఎట్లా అంటే నాకు గుర్తుకులేదు, కొద్దిగా నత్తి వస్తున్నది నాకు, అసలు ఆ థాట్ గుర్తుకులేదు. కాకపోతే బెల్ కొట్టడానికి అయితే ముందు ఉరికేటోళ్ళం మేము. ఇంకా కొన్ని మెమొరీస్ ఉంటాయి. ఎవరిదైనా బర్త్డే అయితే గిట్ట, ఎవరి బర్త్డేనైనా అయితే ఇంకోటి పట్టుకొని దాన్ని ఏమంటారు చాక్లెట్ ప్యాకెట్స్ కోసం ఇంకోటి పెట్టేవాళ్ళు. ఆ మెమొరీస్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఇంకా స్కూల్ మెమొరీస్ అందరికీ ఉండేటే కాబట్టి ఎక్కువ వీడియో ల్యాగ్ చేయకుండా తొందరగా కంప్లీట్ చేద్దాం. ఇంకొక 2 పోర్షన్స్ ఉన్నాయి. ఇది సైకిల్ స్టాండ్, అవి క్లాస్ రూమ్స్ అండ్ ప్లే గ్రౌండ్. ఇంకోటి వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లేడీస్ టాయిలెట్స్. ఇవి లేడీస్ టాయిలెట్స్ ఇవే కదా. లేడీస్ టాయిలెట్స్ వచ్చి ఇవి ఇక్కడనే కాలు కడుకునేటోళ్ళు రెగ్యులర్గా. ఫైనల్గా ఇదంతా ఇంకో ప్రపంచము. ఇదేంటి అని అంటే క్లాస్లో కొట్టి తిరిగేటోళ్ళకి, అంటే క్లాస్లో కొట్టి తిరిగేటోళ్ళం. ఎందుకనంటే ఇదంతా సైన్స్ ఫేర్ కోసం. సైన్స్ ఫేర్స్ ఉంటాయి కదా స్కూల్లో, అప్పుడప్పుడు సైన్స్ ఫేర్ జరుగుతాయి కదా ఎవ్రీ ఇయర్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ రూమ్స్ అయితే మాకు ఇచ్చేటోళ్ళు, అలాట్ చేసేటోళ్ళు. సో దీంట్లో ఏమన్నా ఉన్నా కూడా 1 month వరకు దీంట్లో ఉండి ఏమో చేస్తున్నాం అని టీచర్లకు చెప్పి బయటికి చంపేసేటోళ్ళం. అసలు ఒక్కరోజు కూడా ఏ పని చేయకపోదుము. ఇగో ఇట్లా వచ్చి ఇట్లా పోయేటోళ్ళం. బ్యాగ్స్ అన్నీ అసలు మేము కొట్టిన బంకులు కానీ మేము చేసిన చిల్లర పనులు కానీ ఏ బ్యాచ్ కూడా చేయలేదేమో నాకు తెలిసి. ఒకసారి మీకు చూపిస్తా. సైన్స్ ఫేర్ అంటే సైన్స్ ఫేర్ రూమ్స్ కూడా ఎంత గలీజ్ అయిపోయినా చూడాలి ఒకసారి. ఇది మా శిశుమందిర్ స్కూల్ అంటే మాత్రం ఎంతమంది ఏడుస్తారో ఎంతమంది బాధపడతారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు శిశుమందిర్లో. 2010 బ్యాచ్ మేము వచ్చేసి ఒక 8 years తర్వాత 9 years తర్వాత మళ్ళీ మేము రీయూనియన్ పెట్టుకుని ఉంటుంది. సో అది వచ్చేసి దీంట్లోనే అయింది.
లంచ్ అంతా దీంట్లోనే తిండి ఉంటుంది. అదొక్కటి మాత్రం గుర్తుంది మాకు. అప్పటికి స్కూల్ అవుట్ అయిపోయింది నాకు తెలిసి. అప్పటికి ఎవరు స్కూల్లో లేకుండే. ఇప్పుడు వచ్చేసి దీంట్లో అసలు ఏం చేస్తున్నారో ఏమో కూడా అర్థమవుతలేదు. స్కూల్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. మస్తు బాధ అనిపిస్తుంది స్కూల్ని చూస్తే. సో ఇప్పుడు వచ్చేసి ఇదంతా మేకల మంది అయిపోయింది. మేము ఉన్నప్పుడు మా స్కూల్లో సైకిళ్ళ మంది ఉండేది. సో గైస్ మనమైతే స్కూల్ మొత్తం ప్లే గ్రౌండ్, మా క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ ఇవైతే యూజ్ చేసినాం. ఇంకా మిగిలిన ఏంటి అని అంటే మా ప్లే గ్రౌండ్ ఒకటి ఖాళీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ టాయిలెట్స్ ఒకటి. ఇవి ఈ మెన్స్ టాయిలెట్స్, వాష్రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి మా క్లాస్ రూమ్స్ అయితే చూపించిన. ఇప్పుడు మా ప్లే గ్రౌండ్, మేము తినే ఏరియా అండ్ ఇంకా మాకు 2 క్లాసెస్ ఉండేవి, ఐచ్ఛిక్ అండ్ శారీరక్ అని చెప్పేసి రెండు పీరియడ్స్ ఉండేవి. 4:30 to 5 o'clock ఒకటి, 5 to 5:30 2 క్లాసెస్ ఉండేవి. అంటే 4:30 to 5 o'clock వరకేమో మన యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఉండేవి. 5 to 5:30 ఏమో మన దీన్ని ఏమంటారు, మన దీన్ని అన్నీ ఇంకా ప్లే గ్రౌండ్స్ అన్నీ ఇంకా మా స్కూల్కి సంబంధించిన కొన్ని గేమ్స్ ఉండేవి. వాళ్ళు అవి మాత్రమే కండక్ట్ చేసేటోళ్ళు. మాకంటూ ఇంకా వేరే దాన్ని ఏమంటారు, ఏదో సినిమాలలో సాంగ్స్ వస్తాయి, అవి డ్యాన్సులు చేయాలి, అలాంటివి ఏమి ఉండకపోవు. సో ఇవన్నీ వచ్చేసి మా టాయిలెట్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు జూమ్ చేసుకోవాలి. సో అవి వచ్చేసి మా స్కూల్ టాయిలెట్స్. అండ్ లాస్ట్కి వచ్చేసి మా స్కూల్ టాయిలెట్స్ అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. సో ఇవి వచ్చేసి ఇక్కడ మేము తిన్న తర్వాత హ్యాండ్ వాష్ కానీ లేకపోతే మన ఫేస్లు కానీ ఫేస్ వాష్ చేసుకునేటోళ్ళం అక్కడనే. ఆఫ్టర్నూన్ మళ్ళీ నిద్ర రాకుండా మధ్యాహ్నం క్లాసెస్ ఉండేవి. ఏంటి మన సాంఘిక అంటే ఏమంటారు, సోషల్ అండ్ సైన్స్ క్లాసెస్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉండేవి. అవి ఇంటర్నెట్ నిద్ర వస్తాయి కాబట్టి సో ఇక్కడ మధ్యాహ్నం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ క్లాసెస్ అనేవి మేము అటెండ్ చేసేటోళ్ళం. మధ్యాహ్నం 2 పీరియడ్సే ఉండేవి. సో ఇదంతా మా ప్లే గ్రౌండ్. సో ఇక్కడ వచ్చేసి ఒక బార్డర్ లాగా ఉండేది. ఇక్కడ వచ్చేసి మాకు ఒక బార్డర్ ఉండేది, దాన్ని నందనవనం అని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. సో ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాసెస్ కానీ లేకపోతే 10th క్లాస్ వచ్చేసి మాకు ఎట్లా అనంటే అందరికీ కలిపి 10th క్లాస్లో ఒక 6 months వచ్చేసి రెగ్యులర్ క్లాసెస్ ఉండేది. తర్వాత 6 months వచ్చేసి రివిజన్ ఉండేది. ఆ రివిజన్ ఏం చేసేటోళ్ళనంటే అందరినీ కూర్చోబెట్టి, అంటే 3 sections అందరినీ ఒకటే దగ్గర కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పేటోళ్ళు. సో ఇంకా ఈ ఏరియా అంతా మా 10th క్లాస్లో లాస్ట్ 6 months ఇక్కడనే గడిపేసినాం మేమంతా. సో ఇదంతా ఇది ఆ ఏరియా అన్నమాట. సో ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము ఆడుకునేటోళ్ళం, కాకపోతే ఇప్పుడు ఎవరో వచ్చి ఆడుతున్నారు ఆ ప్లేస్లో. సో చూస్తే బాధ అనిపిస్తుంది, గుర్తొస్తున్నాయి అన్ని మెమరీస్ అన్ని. సో మా 10th అయిపోయిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ వచ్చి చాలామంది ఇక్కడ ఆడుకున్నారు. సో ఇప్పుడు ఎట్లయితే ఈ బ్రదర్స్ ఆడుతున్నారు సో సేమ్ అట్లనే మేము కూడా ఆడుకుంటుంటాము. నెక్స్ట్ వచ్చేసి మా తినే ఏరియా చూపిస్తా ఒకసారి వచ్చేసేయండి. ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు, ఒక్కొక్క క్లాస్ వాళ్ళు అందరూ ఇట్లా గుంపులు కూర్చొని తినేటోళ్ళు. సో ఈ చెట్లను అవే ఉండే. లాస్ట్ కూడా రావి చెట్టు ఉండేది, అది ఉందో లేదో ఇప్పుడు నాకు తెలియదు కానీ ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి ఈ పోల్స్ వచ్చేటి మేము దాన్ని ఏమంటారు షటిల్ బ్యాట్స్ ఆడుకునేటోళ్ళం. యాక్చువల్లీ షటిల్ ఆడిపోయకపోతున్నాం, మళ్ళీ షటిల్ ఏముండకపో మా స్కూల్లో. ఎవరైనా షటిల్ తెచ్చుకుంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకునేటోళ్ళు. సో అట్లా కూడా మాకు పెద్ద ఆప్షన్ ఇవ్వకపోదు, కానీ కాకపోతే మేము ఆడుకుంటుంటే ఇక టీచర్లు వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్సిమం నైట్ అయిపోయేది. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం మంచి పచ్చ ఉండేటి చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి, ఇప్పుడు అంతా ఎండిపోయినాయి. ఈ చెట్లన్నీ అవే ఉండే. ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి మేము కూర్చొని మేము తిన్న స్పేస్లో 2 ఉండే ప్లేసెస్. అవి వచ్చేసి ఈ చెట్టు, ఇది మా అల్టిమేట్ చెట్టు. దీని తర్వాత మేము స్కూల్ అయిపోయిన తర్వాత ఎన్ని సార్లు దావత్ చేసుకోవడమో మాకు గుర్తుంది. ఈ చెట్టు వచ్చేసి మేము 9th క్లాస్లో మేము అందరం ఇక్కడ కూర్చొని తినేటోళ్ళం. ఈ చుట్టూ ఈ రౌండ్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ కాళ్ళతో ఇట్లా కాల్ చేసుకుంటాం. ఈ ప్లేస్ ఇట్లా కాల్ చేసుకొని ఇదంతా క్లీన్ చేసుకొని ఈయన ఎవరైతే కాల్ చేసుకుంటారో అక్కడ ఎవరైతే క్లీన్ చేసుకొని వాళ్ళ చెప్పులు కింద పెట్టుకొని ఆ చెప్పుల మీద కూర్చొని తినేటోళ్ళం. చెట్టు అది అల్లనేరేడు చెట్టు, అది రావి చెట్టు కాదు యాక్చువల్లీ, అల్లనేరేడు చెట్టు అది. సో ఇది వచ్చేసి 10th క్లాస్లో ఎవరెవరు 10th క్లాస్ ఏ బ్యాచ్ అయినా సరే, అంటే మేము 9th ఉన్నప్పుడు 10th వాళ్ళు అక్కడికి రానిచ్చేటోళ్ళు కాదు మమ్మల్ని. అట్లా 3-4 years మేము వెయిట్ చేసేటోళ్ళం ఆ చెట్టు కింద తినడానికి. సో మేము 10th వచ్చిన తర్వాత ఆ చెట్టు కింద తినాలంటే 10th క్లాస్లోనే తినాలి. అప్పటిదాకా తినేటోళ్ళం కాదు, 9th వరకు అక్కడ తినేటోళ్ళం. 10th వచ్చేసి ఈ చెట్టు కింద తిన్నాం. ఇది వచ్చేసి మా 10th క్లాస్లో మేము తిన్న చెట్టు అనమాట. సో ఇది ఇక్కడ ఎక్కువ తినకపోతుంటే ఇక్కడ ఎవరెవరో తినేటోళ్ళు. సో మనకు సంబంధం లేదు ఆ ఏరియా. సో ఇక్కడ వరకు ఒకసారి చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నాకు తెలిసి 19th centuryలో
అంటే 19th సెంచరీలోనే మాత్రమే ఇంత పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. 2000 తర్వాత నాకు తెలిసి ఎవరికి కూడా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్స్ అయితే లేవు, ఎందుకంటే మొత్తం కమర్షియల్ అయిపోయినాయి స్కూల్స్ అని. సో ఓన్లీ బిల్డింగ్స్లలో స్కూల్స్ ఉంటున్నాయి. సో మేము చదివిన ఇయర్లో మాత్రం మాదే పెద్ద గ్రౌండ్ అని చెప్పుకోవాలి మొత్తం మంచిర్యాలలో. ఇంత పెద్ద గ్రౌండ్ ఏ స్కూల్కి కూడా లేదు. అసలు హైలైట్ ఉండే అబ్బాయి. ఇది వచ్చేసి ఈ పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ ముందు ఇక్కడ ఇదంతా ఉసుకుండే అన్నమాట. ఇదంతా ఉసుకుండే. ఇక్కడ దాన్ని ఏమంటారు, ఉసుకనే. ఇక్కడ ఉసుకుండే దాన్ని ఏమంటారంటే హై జంప్, లాంగ్ జంప్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడనే కండక్ట్ చేసేటోళ్ళు. మాకు స్కూల్లో 26 జనవరి కానీ ఆగస్ట్ 15th కానీ వస్తే గేమ్స్ అన్నీ ఇక్కడనే ఆడిపించి అక్కడ ప్రైజెస్ ఇచ్చేటోళ్ళు. ఇగో ఇది అదే ఉండే, ఈ స్తంభం అదే ఉండే. ఇది వచ్చేసి మా హై జంప్, లాంగ్ జంప్. దీంట్లో ఇక దాన్ని ఏమంటారు, మా బ్యాచ్లో వచ్చేసి మా బ్యాచ్లో 2-3, మా ముందు బ్యాచ్లో 2-3 అనిల్, ఒక 3-4 ఉండే. ఎప్పుడు ఇక గేమ్స్ అంటే ఫస్ట్ వీళ్ళే వచ్చేటోళ్ళు, ఇక వేరేటోళ్ళు ఎవరు లేరు. అండ్ సో ఇది వచ్చేసి దానికి వాడేటోళ్ళం ఎక్కువ. సో ఇదంతా ప్లే గ్రౌండ్. సో మీకు అది కనిపిస్తుంది కదా రోడ్ అవతల సైడ్, అదంతా మళ్ళీ గోదావరికి పోతుంది. ఈ స్కూల్ వచ్చేసి 2 times మునిగిపోయింది. మేము చదువుకున్నప్పుడు ఒకసారి, మేము చదివిన తర్వాత ఒకసారి, మేము చదవకముందు ఒకసారి, మొత్తం 3 times మునిగిపోయింది. మొన్న గోదావరి అది వచ్చింది కదా, మొన్న వర్షం ఫుల్ వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోయింది. అసలు ఇవన్నీ మళ్ళీ తేలినాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే. సో ఇదన్నమాట స్కూలు. ఫైనల్లీ ఇట్లా అయిపోయింది. ఆఫ్టర్ 11 years మేబీ 2010లో మేము చదువుకున్నాం. 2010లో మా 10th అయిపోయింది. 2023 ఇది అంటే 13 years అయింది మేము ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చి. అసలు ఎట్లా చదువుకున్నామో, ఇక్కడ దాకా ఎట్లా అయినామో అర్థమవుతలేదు. 13 years గడిచిపోయింది చూస్తుండగా. ఫైనల్లీ ఇదంతా మా స్కూల్ కథ. అండ్ ఎవరైనా శిశుమందిర్ నుంచి ఈ వీడియో చూసుంటే గిట్ట ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది, అరే ఇది మా స్కూల్ కదా, మేము చదివిన స్కూల్ కదా అని. సో ఎవరికైనా బాధ అనిపించినా లేకపోతే ఏమైనా అనిపించినా జర కొంచెం మనకంటే అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ, లేకపోతే ఇంకా మన హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి, వాళ్ళకి చూపించండి ఈ వీడియో ఇట్లా అయిపోయింది అని. అండ్ మా స్కూల్లో వచ్చేసి 2010లో వచ్చేసి ఇప్పలచ్చయ్య సరే హెడ్ మాస్టర్ ఉండే. సో ఆయన ఉన్నంత వరకు మాత్రం స్కూల్ ఒక రేంజ్లో ఉండే. ఇక ఆయన పోయిన తర్వాత ఆంధ్ర నుంచి కొంతమంది లెక్చరర్స్ వచ్చిళ్ళు. దాని తర్వాత స్కూల్ మొత్తం 0 అయిపోయింది. అంటే వాళ్ళ ప్రాబ్లం అని కాదు, అది మేబీ మాకు కూడా తెలియదు. అసలు స్కూల్కి మన శని పట్టిందేమో మాకు అర్థం కాదు. కానీ ఇప్పలచ్చయ్య సార్ ఉన్నంత వరకు మాత్రం హైలైట్ ఉండే. ఇంకా దాని తర్వాత స్కూల్ అంతా ఖరాబ్ అయిపోయింది. తర్వాత ఆంధ్ర నుంచి ఒక లెక్చరర్ వచ్చిండు. దాని తర్వాత 2-3 హెడ్ మాస్టర్స్ వచ్చేది. కానీ అంటే 6 months 1 year అంతకంటే ఎక్కువ ఉండేటోళ్ళు కాదు. ఈ స్కూల్ ఇట్లా ఖరాబ్ అయిపోయి మాత్రం 10 years అవుతున్నది. సో మాకైతే మస్తు బాగా అనిపిస్తుంది ఈ స్కూల్ చూసి. సో ఇంకా మేము ఏం చేయలేము ఈ స్కూల్ కోసం, అంత పెద్దోళ్ళం కాదు కాబట్టి. సో ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే గిట్ట వాళ్ళకి జర షేర్ చేసి, ఎవరైనా స్కూల్ని ఏమన్నా మళ్ళీ అసలు చేస్తారో రీకన్వెన్షన్ చేస్తారో మనకి క్లారిటీ లేదు. కానీ ఏమైనా అయితే ఛాన్సెస్ ఉంటాయి మాత్రం చేపియండి. ఎందుకంటే మాకు పుట్టబోయే పిల్లలకైతే మేము చూపించుకోవాలి కదా ఇది మా స్కూల్ అని. సో మాకే బాధ అనిపిస్తుంది, ఇంకా వాళ్ళకి ఇంకెంత బాధ అనిపిస్తుందో తెలిసిన తర్వాత. సో అదన్నమాట స్కూలు. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయి భార్గవి 06. థ్యాంక్ యూ ఎవ్రీవన్.